గుడ్ మార్నింగ్ బాయ్స్. మా మొత్తం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తా, మార్నింగ్ వ్యూ చూపిస్తా అన్నా కదా మీకు. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నైట్ మనము చీకట్లో కారు అసలు ఇదైతే ఎక్కడో అడవిలో ఉంది. అక్కడోటి ఉంది ఇల్లు. నైట్ అసలు ఏం కనిపిస్తలేవు, పడ్డది అనుకోండి. సో ఇప్పుడు లేచాం మంచిగా నీట్గా ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందేమో చూసి కొన్ని వ్యూ పాయింట్స్ అవి చూద్దాం. అవి కూడా కవర్ చేసి మీతో షేర్ చేసుకుంటాం. లెట్స్ మేక్ యు మూవ్. హీరోలు వచ్చారు. సీనరీ కూడా చూపిరు ఒకసారి. ఇట్లా ఉంది చూడాలి. మన వ్యూ అయితే చూపి మనం ఉండే యాక్చువల్గా ఏంటంటే మనం ఉండే రిసార్ట్ వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి అది బాగానే ప్లేస్. మనం ఏదో అనుకున్నాం నైట్ లోపల విలేజ్ ఉందంటే ఏదో ఇట్లా 1 కిలోమీటర్ పోయినాడు కదా రాత్రి. కాదు ఎందుకైనా మంచిగా పడుకునే ముందు అసలు వేరే లెవెల్ ఉంది. ఇదంతా ఎంత డిస్టెన్స్ ఏంది అసలు. ఊటీ చాలా బాగుంది ఇది. అరే అదే రా, దాన్ని ఏమంటారు చూసినావా? అక్కడ ఉంది చూడు, బైసన్. అట్లా వదిలేసారు, ఎవరు వదిలేదు. అడవి మధ్యలో వస్తాయి, ఎవడు ఏమన్నాడు దాన్ని. వాటి మజిల్స్ చూసినా ఎట్లున్నాయో. జాగ్రత్త నాయన దగ్గర. మన కార్ కడుగొట్ట చూసినావా? రేపు పాములు ఉండవారా? హైకింగ్ షూ చేసుకొని నువ్వు అట్లా కింద పడితే నేనేమనుకోవాలరా? గుట్టబాగా జారుతున్నాయి. అట్లా బెస్ట్ జస్ట్ మరి వీడియో తీస్తూ కింద చూడకపోతే గోవింద. బా గోపాల్ లుకింగ్ స్మార్ట్ మ్యాన్. ఆడంతే, మనకి కంటెంట్ ఇవ్వడం అవసరం, అదే క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు. వాడే ట్రోల్ చేసుకుంటాడు. కానీ అసలు సూపర్ అంటే చాలా బాగుంది. మేము అసలు పక్కనే మనది వచ్చేసి అదిగో మన రిసార్ట్ వచ్చేసి అది మనకి ఇదంతా టీ ప్లాంటేషన్ అనమాట. అసలు చాలా ఇంకా బ్యాక్ సైడ్ చాలా ఉంది. సో మనకి వెళ్ళేంత ఓపిక లేదు. కొంచెం అయితే ఇక్కడ మంచి పిక్స్ అయితే తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడొచ్చు మీరు, పిక్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి కొన్ని మంచి ప్లేసెస్ తిరగాలి, ఫుడ్ తినాలి. ఫస్ట్ ఆకలి వేస్తుంది. మంచి అవుట్ఫిట్స్ అయితే వేసుకొని అలా అసలు వెదర్ చూడండి, వేరే లెవెల్ ఉంది. ఇలాంటి ఒక మంచి ఫస్ట్ టైం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు గోవా, బాంబే, ఢిల్లీ, లైక్ పూణే అటు మిస్టర్ గోపాల్ వల్ల ఈ యొక్క ట్రిప్ సక్సెస్ఫుల్గా అయింది. క్రెడిట్ అడుగుతున్నాడు ఎవరి వల్ల అని బ్యాక్ సైడ్ నుంచి. చాలా అంటే చాలా బాగుంది, మంచి ఫ్రెష్గా ఉంది. పైన నేను చూసుకోలే ఇప్పుడు వాటి మీద. అయ్యో ఏ బ్రెడ్లు అంటే మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది బాడీ. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, అసలు మామూలుగా లేదు బ్యాక్గ్రౌండ్. నాకైతే వ్యూ బాగా నచ్చింది అసలు. యాక్చువల్ పర్ఫెక్ట్. మంచిగా ఫ్రెష్గా స్నానం అయితే వేసేసి నీట్గా ఒక మంచి అవుట్ఫిట్ అయితే వేసుకున్నాం. సో ఫ్రెండ్స్ వచ్చారు, మెట్ అవర్ ఫ్రెండ్స్. ఇవైతే సాగుతున్నాను నాయన, అసలు మామూలుగా టార్చర్ వేసలేవు, పోవట్లేవు. కనీసం ఒక పిక్చర్ దిద్దాం కూర్చొని అంటే అది కూడా అవన్నట్లే అసలు. సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయి నీట్గా బయటికి వెళ్తున్నాం. అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా యాగ్నిక్? దూడబెట్ట పీక్ అంట. సో అదేందో మనకు తెలీదు. సో వెళ్దాం, మళ్ళీ నైట్ వద్దాం. మంచిగా ఉంది మన రిసార్ట్ అయితే, మంచి అన్నిటికీ దూరంగా. నైట్ అయితే ఉచ్చబడుతుంది అసలు. ఇదంతా అడవి, ఇదంతా అదే.
దొడ్డబెట్ట వెల్కమ్స్ యూ. తమిళ్ మాట్లాడుతుంది శాండ్విచ్ కానీ లేదంట బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయారు. తమిళ్ వచ్చిన తీసుకొస్తే ఇదే ఒక ప్లస్. తమిళ్లో మాట్లాడుతుంది. తీసుకుంటామా మనం ఇది ఈ వెదర్లో వెళ్దాం, వ్యూ పాయింట్కి వెళ్దాం. కొంచెం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం. అదే మ్యాజిక్. ఫుల్ టాప్ టు బాటమ్ 2000 కూడా ఎక్కువనే. కుట్టడం ఎక్స్ట్రా అంటాడు. సూపర్ ఉందా ఇది టేస్ట్ మాత్రం. ఆల్రెడీ మీరు జాగింగ్ తింటే ఎట్లుంటుంది? ఎక్కువ తినకండి, మోషన్స్ వస్తాయి. ఏమవుతుంది? మూతి కంటుంది అంతే. పట్టుకోద్దా? పట్టుకోకు. హెల్త్ బెనిఫిట్సా? ఇది నా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది అదేగా దొడ్డబెట్ట వ్యూ పాయింట్. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ ఇక్కడ చాలా బాగుంది, చూద్దాం. ఇక్కడ మనకి తెలంగాణలో అయితేనేమో ఇన్నోవాస్ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళకి తార్లు ఇచ్చారు. ఈ ప్లేసెస్కి రావాలి అంటే 4 వీలర్ తార్ పక్కా ఉండాల్సిందే. వ్యూ పాయింట్ బా ఎట్లా ఉంది చూడండి అక్కడ. మంచిగా ఉంది అసలు లొకేషన్ కూడా నీట్గా, కానీ చల్లగా ఉంది బాగా. ఎండ కొడుతుంది చలిస్తుంది, ఎండ కొడుతుంది చలిస్తుంది, అట్లా రెండింటి మధ్యలో నలిగిపోతున్నాము. ఇంకొక వ్యూ పాయింట్ వస్తుంది, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, నేను చూపిస్తా బయట. ఉంటాయి సామాన్లు బాగుంటాయి. ఏమన్నా తెలుగు అంతా ఉంటుంది చూద్దాం. అదే మ్యాజిక్. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటో నాయన, ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చారు అందరు. ఇప్పుడిప్పుడే చేసినట్టు ఇక్కడ వెజ్జెస్ కూడా బాగున్నాయి. బాగుంది. ఏం ఫ్రూట్ రాదు అడుగు. ఏంటిది అన్న ఇది? ఇది తాగుదాం. చెప్పా ఇందాక అటెన్షన్ స్నీకర్ వీడియో ఆడు. నువ్వెందుకంటే దూరం పోతున్నావు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. ఏం కాదు, దయా నేను దిగుతుంది పిట్ట లాంటి. పైకారా వాటర్ ఫాల్స్ అంట ఇది. సో వాటర్ ఫాల్స్ మొత్తం ఏందో ఆఫీస్ లాగానే ఎండ కొడుతుంది బాగా. వాటర్ అయితే కొంచెం ఇక్కడ నార్మల్ అట్లా లో అవుతుంది, మరీ అంత లేదు. ఎవరు ఫీల్ అయ్యేది వాటర్ ఫాల్స్ మరి ఇది నాకు తెలిసి వింటర్లో ఇంకెక్కువ ఉంటుంది రా ఫ్లో, చాలా హై ఉంటుంది. ఇక్కడ వింటర్ కాదేమో రా ఊటీలో. అరే ఇంకా కిందికి వెళ్ళొచ్చు అక్కడ. అరే వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాక అక్కడికి ఎందుకు వెళ్ళి ఏమో. కానీ ఈ
నడవలేక కాళ్ళు వదిలేస్తున్నాయి నాయన. లేదు నా బొక్కలేదు మరి దీనికోసం దూరం వచ్చి కాదు. అలాగా కాళ్ళు నొప్పి అక్కడ చూడు. ఇక్కడ ఒక హోటల్కి వచ్చాము, హైదరాబాద్ బిర్యానీ అని. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తా, పేరు చూడండి ఒకసారి. రిక్వెస్ట్ చేసాము, ప్లేస్ కావాలి, వ్యూ కావాలని. సో పక్కన ఇచ్చాడు వ్యూ. సో ఇక్కడ నీట్గా నేనే అడిగాను అనమాట, भाई उधर मिल सकते क्या प्लेस అంటే యా బయట జాబ్ భయ్యా అన్నాడు. సో అట్లా మంచిగా కూర్చున్నాము. చూపిస్తా వ్యూ క్లియర్గా చూపిస్తా, చూడండి. నాకు హ్యాపీ రా అట్లుంటే ఏమవుతుంది జరగా ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది, హైదరాబాద్ బిర్యానీ లాగా. షాప్ పేరు కూడా హైదరాబాదీ బిర్యానీ అని పెట్టింది ఊటీలో. తినేద్దాం ఫస్ట్. ఇదేం కాదు, ఫస్ట్ ఆకలి వేస్తుంది, తిన్నాకనే ఏదైనా. చాలా బాగుంది బిర్యానీ. తిని చెప్తాను. బాటిల్ నాకు చెట్లు కొనడానికి తీసుకొచ్చిండు. ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఫుల్ హెవీగా ఉంది. కొంచెం వాకింగ్ చేస్తే పోద్ది. అసలు మన హైదరాబాద్లో ఇట్లాంటి నర్సరీలే లేవు. ఇందిరా ఎన్ని ఉన్నాయిరా? ఇది నా మొబైల్ రా. సో ఎన్ని క్యాక్టస్లు ఉన్నాయో ఇక్కడ, రకరకాల వెరైటీ క్యాక్టస్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 రూపీస్ 30 రూపీసే. మన దగ్గర అయితే 100 రూపాయలు 200 300 అమ్ముతారు. 20 రూపీస్ 30 రూపీస్కి ఇస్తుంది. చూడండి ఎంత ముందు ఉంది. విషయం ఉందలేని విషయం మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ మొక్క కోసం ఎంత దూరం వచ్చారా? భలే ఉంది. డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది. దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు. దాని మజిల్ చూడరు ఎలా ఉందో. అరే అంటే వీటిని ఇవే పెరుగుతాయా? వీటిని పెంచరా? అరే బోన్ మజిల్ చూడ అసలు క్రేజీ ఉంది మజిల్. రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లోనే ఇక్కడ రిసార్ట్లో కుక్ చేయించుకున్నాము. వేరే లెవెల్ ఉంది ఫుడ్. టేస్ట్ ఎలా ఉందిరా? మటన్ సరే, చికెన్ నాటుకోడియా? ఇక్కడ ఊటీలో నాటుకోడి అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే తినేద్దాం, తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఓకే, హాయిగా పడుకుందాం అంటే ఒక్కొక్కడు పాముల్లో బుసగొడుతున్నారు. అసలు పాములు వచ్చినట్టు బుస్ అంతా ఊరుకోబెడుతున్నారు. అమ్మ అసలు నిద్ర రావట్లేదు తెలుసా. క్రేజీరా నాయన నా కొడుకు అర్జుడు. చూసిన సౌండ్ పైన వచ్చబడుతున్నాడు ఆయన. సడన్గా కూడా తెలియని అయితే దయ్యం అనుకుంటా. అమ్మా